మీకు తమ్లైన్‌లో పెట్టిన ఈ ఏరియాస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెల్కమ్ టు రియాలిటీ అప్డేట్స్ బై వెంకీ. నా పేరు వెంకటేష్ అండి. అండ్ ఇప్పుడు మనం ఒక హైవేలో ఒక 4 హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఈ హాట్ స్పాట్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఏంటంటే ఈ హైవే వచ్చేసి శ్రీశైలం హైవే 765. ఇది నియర్ బై ఎయిర్‌పోర్ట్ సైడ్ నుంచి ఉంటుంది. ఈ హైవేకి ఎయిర్‌పోర్ట్ రీచబుల్‌గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడున్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి 14. ఈ 14 ఎగ్జిట్‌ని తుక్కుగూడ అంటారు. ఈ తుక్కుగూడ నుంచి నెక్స్ట్ ఈ హైవేలో రాబోయే త్రిబుల్ ఆర్‌కి ఒక ఎగ్జిట్ ఉంటుంది కదా! ఆ ఎగ్జిట్ అయితే ఆ ట్రిబుల్ ఆర్ ఎగ్జిట్ అలైన్‌మెంట్‌ని అమంగల్‌గా మార్క్ చేశారు. అండ్ ఈ తుక్కుగూడ నుంచి అమంగల్, తుక్కుగూడ అనేది ఒక హాట్ స్పాట్ అయితే అమంగల్ ఇంకొక హాట్ స్పాట్. ఇవి కాకుండా మధ్యలో ఒక 2 హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి కందుకూరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కడతాల్. ఇవి ఏంటంటే హాట్ స్పాట్స్ ఏంటంటే యాక్చువల్‌గా తుక్కుగూడ అనేది ఆల్రెడీ డెవలప్ అయింది. ఎగ్జిట్ నెంబర్ కాబట్టి అది నియర్ బై ఎయిర్‌పోర్ట్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. వితిన్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది ఆ ఎగ్జిట్. అండ్ నియర్ బై ఈసీటీ ఉంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరం దగ్గర అండ్ నియర్ బై కొంగర్కలం చాలా దగ్గర అండ్ ఆదిపట్ల ఈ సరౌండింగ్స్ అంతా ఉంది. సో ఇక్కడ రెసిడెన్షియల్‌గా గానీ అండ్ ఇండస్ట్రియల్ పరంగా గానీ అండ్ కంపెనీస్ గానీ అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంది నియర్ బై. సో ఈ ఏరియా చాలా హాట్ స్పాట్ అనమాట. ఇక్కడ మీకు రెసిడెన్షియల్ ఫ్లాట్ పరంగా చూసుకుంటే ఫ్లాట్ వచ్చేసి 52 బీహెచ్‌కే 50 lakhs నుంచి మీకు అరౌండ్ 70 వరకు, అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ ఆర్ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. అండ్ విల్లా ప్రైజెస్ వచ్చేసి 2 CR నుంచి 25 CR వరకు ఉన్నాయి. ఇట్స్ సైజ్ ఆర్ కమ్యూనిటీ, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, దాన్ని బట్టి అయితే ప్రైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ తుక్కుగూడ నుంచి కందుకూరు చూసుకుంటే వితిన్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆల్ మేజర్గా ఇక్కడ నియర్ బై కందుకూరు నుంచి స్టార్ట్ అయ్యేది ఏదైతే ఉందో ఒక ఫార్మాసిటీ రోడ్, అది ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో దాన్ని ఫ్యూచర్ సిటీ కింద మార్చారు. సో ఫ్యూచర్ సిటీ అనేది పక్కన పెడితే కాసేపు ఈ కందుకూరు ఏరియా మంచి లేఅవుట్స్ కానీ అండ్ మంచి మంచి న్యూ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అండ్ మీకు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా కందుకూరులో ఇప్పుడు ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని మంచి రియల్ ఎస్టేట్ అనే కాదు, కందుకూరు హాట్స్పాట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక జంక్షన్ ఏర్పడింది. ఏదైతే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రోడ్ వేయడం వల్ల ఇది ఒక జంక్షన్ ఏర్పడింది. అదొక అడ్వాంటేజ్. అండ్ కందుకూరు చుట్టుపక్కల చూసుకుంటే మీకు యాక్చువల్గా కన్జర్వేషన్ జోన్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్కి బాగా డిమాండ్ ఉంది. నెక్స్ట్ హాట్స్పాట్ వచ్చేసి కడతాల్. ఈ కడతాల్ అనేది ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మంచి ఈ కడతాల్ అనేది పాపులేషన్లో కందుకూరుతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ పాపులేషన్. నియర్ బై కనెక్టింగ్స్ ఏంటంటే ఇటు పక్కన ఫ్యూచర్ సిటీ రాబోతుంది అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, మైసిగండి అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్ కూడా ఫేమస్. మీకు సాటర్డే సండే వచ్చేసరికి నియర్లీ 30,000-40,000 పీపుల్ దర్శనానికి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని చాలా బిజినెస్ జరుగుతుంది. అండ్ మనం ఈ ఏరియాని చూసుకుంటే చాలా మంచి ఏరియా, లివింగ్కి చాలా బాగుంటుంది. ఇది చాలా వరకు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఇక్కడ నియర్లీ నాకు తెలిసి ఒక 70-80 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక మంచి ప్లేస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమాంగల్. అమాంగల్ అనేది త్రిబుల్ ఆర్, ఏదైతే త్రిబుల్ ఆర్ ఉందో అక్కడ ఎగ్జిట్ రాబోతుంది. ఆ ఎగ్జిట్ కనుక వస్తే అండ్ ఆ అమాంగల్ ఏరియా అంతా మంచి స్కోప్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఒక నియర్లీ 35-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న హాట్ స్పాట్స్ ఏంటంటే చెప్పాను కదా మీకు, కందుకూరు, కడతాల్. కడతాల్లో మంచి రెసిడెన్షియల్ స్కోప్ బాగా ఎక్కువ ఉంది. అండ్ కందుకూరుకి వచ్చేసరికి అంటే కన్జర్వేషనల్ జోన్ ఉంది అండ్ రెసిడెన్షియల్ కూడా పర్లేదు, అక్కడ అంత బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ హైప్ నడుస్తుంది బాగా ఇప్పుడు అక్కడ. ఫ్యూచర్ సిటీ హైప్ వల్ల కందుకూరు నుంచి అమాంగల్ వరకు మంచి బూమింగ్ ఉంటుంది. తుక్కుగూడ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పాయింట్. నెక్స్ట్ ఈ అమాంగల్ వచ్చేసరికి అమాంగల్ కూడా ఒక పాయింట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డెవలప్మెంట్ మీకు తుక్కుగూడ నుంచి ఆల్రెడీ కందుకూరు వరకు ఉంది. నెక్స్ట్ ఇటు అమాంగల్ నుంచి ఇలా కడతాలను కలుపుకుంటూ ఈ కందుకూరుకి టచ్ అయ్యేసరికి ఈ హైవే అనేది ఇంకా బీభత్సమైన డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఈ హైవేని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు 100%. అది కూడా అంటే హైవేని బేస్ చేసుకుని హైవే కదా, మనం హైవే నుంచి ఎంత దూరం వెళ్తే బెస్ట్ అంటే నాకు తెలిసి హైవే నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ అరౌండ్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కమింగ్ ఫ్యూచర్లో ఈ ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయితే అండ్ ఈ ఫ్యూచర్ సిటీతో సంబంధం లేని మార్కెట్ అనమాట ఈ హైవేకి ఉన్నది. అండ్ దీనికి అడ్వాంటేజ్ అనేది ఫ్యూచర్ సిటీ అయ్యింది. ఈ ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయితే ఇంకా బాగా మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట ఈ హైవేకి. అందుకే ఈ 4 హాట్స్పాట్లు ఇన్వెస్ట్మెంట్కి అంటే కొంచెం
ఇప్పుడు తుక్కుగూడ అనేది ప్రీమియం అయిపోయింది. నెక్స్ట్ కందుకూరం కూడా అండ్ ప్రీమియం అనే చెప్పుకోవాలి కందుకూరు కూడా. నెక్స్ట్ మిడిల్ క్లాస్కి కరెక్ట్గా సూట్ అయ్యే ఏరియా ఏదైనా ఉందంటే కడతాల్ అండ్ నెక్స్ట్ అమంగల్. ఈ కడతాల్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్కే కాదు, మిడిల్ క్లాస్ పీపుల్కి బాగా సూట్ అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో మీకు బిలో 15,000 లోపే స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. అండ్ అది కూడా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది కదా. అండ్ వాళ్ళ క్లబ్ హౌస్ అండ్ సెక్యూరిటీ అండ్ మీకు మెయింటెనెన్స్ ఉండి వెంచర్లే ప్రిఫర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఏరియాలో లో బడ్జెట్ అంటే 15,000 బిలో, అంటే 10 to 15,000 మధ్యలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఎందుకంటే ఈ ఏరియా నేను ఆల్మోస్ట్ 4 years నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా. తుక్కుగూడ, కందుకూరు అండ్ కడతాల్, అమంగల్ ఏరియాస్. ఈ ఏరియాలో మీకు నేను సజెస్ట్ చేస్తాను బెస్ట్ వెంచర్ కానీ, లేకపోతే బెస్ట్ ప్రీమియం అంటే లీగాలిటీ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ మనం ఊరికే ఏం పెట్టాం కదా. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు పెడతాం, సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్స్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. మనం పెట్టింది హై కావాలి కంపల్సరీ. ఆ హైకి ఎలా అవుతుంది ఏంటి వాళ్ళన్నీ తెలుసుకోవాలన్నా, మీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను చెప్పగలను. అండ్ నా నెంబర్ ఇచ్చాను కదా, ఈయన దగ్గరే ఇన్వెస్ట్ చేయాలని కంపల్సరీ ఏం కాదు. ఇది ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.